దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో మరో కీలక మార్పు చోటు చేసుకుంటోందా? ఓవైపు భారత్తో ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు మళ్లీ వేగంగా ముందుకు కదులుతున్నాయి. మరోవైపు పాకిస్తాన్ సైన్యం ఈ పరిణామంపై మతపరమైన వ్యాఖ్యలతో స్పందించడం కొత్త చర్చకు దారితీసింది. లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి చేసిన వ్యాఖ్యలు కేవలం మతపరమైన సందేశమా, లేక ఇస్లామాబాద్ వ్యూహాత్మక ఆందోళనకు సంకేతమా? తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా తన ప్రభావంలో ఉంటుందని భావించిన ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు న్యూఢిల్లీతో ఎందుకు మళ్లీ సాన్నిహిత్యం పెంచుకుంటోంది? ఈ పరిణామం దక్షిణాసియా శక్తి సమీకరణాలను ఎలా ప్రభావితం చేయబోతోంది? దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంటోంది. చాలా సంవత్సరాల తర్వాత భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు మళ్లీ వేగంగా ముందుకు కదులుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో పాకిస్తాన్ సైన్యాధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మతపరమైన వ్యాఖ్యలు చేయడం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. భారతదేశంతో ఆఫ్ఘనిస్తాన్ పెంచుకుంటున్న సంబంధాలపై స్పందిస్తూ ఖురాన్ వాక్యాలు ప్రస్తావించడం కేవలం మతపరమైన వ్యాఖ్యగా మాత్రమే కనిపించడం లేదు. దాని వెనుక లోతైన వ్యూహాత్మక ఆందోళన దాగి ఉందనే చర్చ మొదలైంది. దశాబ్దాలుగా ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ తన వ్యూహాత్మక ప్రభావాన్ని కొనసాగించాలని ప్రయత్నించింది. ముఖ్యంగా భద్రతా, సరిహద్దు, తాలిబాన్ వ్యవహారాల్లో ఇస్లామాబాద్ కీలక పాత్ర పోషించేది. కానీ ఇప్పుడు కాబూల్, న్యూఢిల్లీతో మళ్లీ సంబంధాలను బలోపేతం చేయడం పాకిస్తాన్కు కొత్త సవాలుగా మారుతోంది. ఎందుకంటే భారత్తో సంబంధాలు పెరగడం అంటే ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగంలో ప్రత్యామ్నాయ భాగస్వామి ఎదగడమే. ఇక్కడ మరో కీలక అంశం కూడా ఉంది. భారత్ గతంలో ఆఫ్ఘనిస్తాన్లో పార్లమెంటు భవనం, సల్మా డ్యాం, రహదారులు, విద్యా ప్రాజెక్టులు, వైద్య సహాయం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. అందువల్ల భారత్పై అక్కడ ఇప్పటికీ ఒక సానుకూల అభిప్రాయం ఉంది. అదే నేపథ్యం ఇప్పుడు మరోసారి రెండు దేశాలను దగ్గర చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇది కేవలం మతపరమైన వ్యాఖ్యల కథ కాదు. దక్షిణాసియాలో ప్రభావం కోసం సాగుతున్న వ్యూహాత్మక పోటీ. ఆఫ్ఘనిస్తాన్ ఎవరి వైపు మొగ్గు చూపుతుందన్నదే భవిష్యత్తు ప్రాంతీయ సమీకరణాలను నిర్ణయించి కీలక అంశంగా మారుతోంది. ఒక దేశ సైన్య ప్రతినిధి విదేశాంగ అంశంపై స్పందించినప్పుడు సాధారణంగా భద్రత, దౌత్యం, సరిహద్దుల గురించి మాట్లాడతారు. కానీ ఈసారి పాకిస్తాన్ సైన్యాధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ఖురాన్ వాక్యాలను ప్రస్తావిస్తూ భారత ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలపై స్పందించడం కొత్త చర్చకు దారితీసింది. ఎందుకంటే ఇది కేవలం మతపరమైన వ్యాఖ్యే కాదు, మారుతున్న ప్రాంతీయ రాజకీయాలపై పాకిస్తాన్ ఆందోళనను ప్రతిబింబించి సంకేతంగా కనిపిస్తోంది. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. తాలిబాన్ మళ్లీ అధికారానికి వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా పాకిస్తాన్ ప్రభావంలోకి వస్తుందని ఇస్లామాబాద్ భావించింది. కానీ పరిణామాలు పూర్తి భిన్నంగా మారాయి. సరిహద్దు వివాదాలు, టీటీపీ కార్యకలాపాలు, డ్యూరాండ్ రేఖపై ఉద్రిక్తతలు, పరస్పర అనుమానాలు, ఈ అంశాలన్నీ రెండు దేశాల మధ్య దూరాన్ని పెంచాయి. ఇదే సమయంలో కాబూల్ భారత్తో మళ్లీ సంబంధాలను విస్తరించే దిశగా అడుగులు వేయడం పాకిస్తాన్ వ్యూహాత్మక లెక్కలను మార్చేస్తోంది. ఇక్కడ మరో కీలక అంశం కూడా ఉంది. భారత్ ఇప్పటివరకు ఆఫ్ఘనిస్తాన్తో సంబంధాలను ప్రధానంగా అభివృద్ధి, మౌలిక వసతులు, వైద్యం, విద్య, మానవతా సహాయం వంటి రంగాలపైనే నిర్మించింది. ఈ కారణంగా కాబూల్కు భారత్ ఒక అభివృద్ధి భాగస్వామిగా కనిపిస్తే పాకిస్తాన్ ప్రధానంగా భద్రతా కోణంలోనే కనిపిస్తున్న పరిస్థితి ఏర్పడుతోంది. ఇదే రెండు దేశాల మధ్య ఉన్న అతిపెద్ద వ్యత్యాసంగా మారుతోంది. దక్షిణాసియా రాజకీయాల్లో ఇప్పుడు మతపరమైన వ్యాఖ్యల కంటే వ్యూహాత్మక ప్రయోజనాలే ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ తన జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బహుముఖ విదేశాంగ విధానాన్ని అనుసరించాలని చూస్తోంది. అలాంటి పరిస్థితుల్లో భారత్తో పెరుగుతున్న సంబంధాలు పాకిస్తాన్కు కేవలం దౌత్యపరమైన సవాలు మాత్రమే కాదు, దశాబ్దాలుగా నిర్మించుకున్న ప్రాంతీయ ప్రభావానికి ఎదురవుతున్న కొత్త పరీక్షగా కూడా మారుతున్నాయి. దక్షిణాసియా రాజకీయాల్లో ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడూ ఒక సాధారణ దేశం కాదు. మధ్య ఆసియా, దక్షిణాసియా, పశ్చిమాసియాలను అనుసంధానించే వ్యూహాత్మక కూడలిగా అది ఎప్పుడూ ప్రత్యేక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అందుకే కాబూల్ ఎవరితో సాన్నిహిత్యం పెంచుకుంటుంది అన్నది మొత్తం ప్రాంతీయ భద్రతా సమీకరణాలపై ప్రభావాన్ని చూపుతుంది. ఇప్పుడు భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మళ్లీ సంబంధాలు బలపడుతున్న సంకేతాలు కనిపిస్తూ ఉండడంతో ఇస్లామాబాద్లో ఆందోళన పెరగడం సహజ పరిణామంగా మారింది. గతంలో ఆఫ్ఘనిస్తాన్పై ప్రభావం సాధించడానికి పాకిస్తాన్కు పెద్దగా ప్రత్యామ్నాయం ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. భారత అభివృద్ధి, మానవతా సహాయం, మౌలిక వసతుల నిర్మాణం, విద్య, ఆరోగ్య రంగాల్లో నిర్మించుకున్న విశ్వాసాన్ని తిరిగి చురుకుగా వినియోగించే దిశగా అడుగులేస్తోంది. దీంతో ఆఫ్ఘనిస్తాన్కు ఇప్పుడు ఒకే భాగస్వామి కాకుండా బహుళ భాగస్వాములతో పనిచేసే అవకాశం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ భారత్తో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటే అది కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాదు,
మధ్య ఆసియా కనెక్టివిటీ, చాబహార్ పోర్టు వినియోగం, ప్రాంతీయ వాణిజ్య మార్గాలు, ఇంధన కారిడార్లు వంటి అనేక వ్యూహాత్మక అంశాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఈ పరిణామాలను ఇస్లామాబాద్ అత్యంత నిశితంగా గమనిస్తోంది. ఇది భారత్-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న పోటీ మాత్రమే కాదు. ఆఫ్ఘనిస్తాన్ తన జాతీయ ప్రయోజనాల ఆధారంగా కొత్త విదేశాంగ సమతుల్యతను నిర్మించే ప్రయత్నం. ఒకప్పుడు ప్రాంతీయ రాజకీయాలు భౌగోళిక సరిహద్దుల చుట్టూ తిరిగేవి. ఇప్పుడు అభివృద్ధి, కనెక్టివిటీ, ఆర్థిక భాగస్వామ్యాలు, వ్యూహాత్మక స్వతంత్రత చుట్టూ తిరుగుతున్నాయి. అదే మార్పు ఇప్పుడు దక్షిణాసియా భవిష్యత్ శక్తి సమీకరణాలను కొత్త దిశగా తీసుకువెళ్తోంది. దక్షిణాసియా రాజకీయాల్లో ఒక విషయం ఎప్పుడూ స్పష్టంగా కనిపిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ ఎటు అడుగు వేస్తే దాని ప్రభావం మొత్తం ప్రాంతంపైనే పడుతుంది. అందుకే నేడు కాబూల్, న్యూఢిల్లీ మధ్య పెరుగుతున్న సంప్రదింపులు సాధారణ దౌత్య పరిణామంగా మాత్రమే కనిపించడం లేదు. పాకిస్తాన్ సైన్య ప్రతినిధి మతపరమైన వ్యాఖ్యలు చేయడం కూడా ఈ మారుతున్న వ్యూహాత్మక సమీకరణాల నేపథ్యంలోనే చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేటి రాజకీయాలను నిర్ణయించేది భావోద్వేగాలు కాదు, జాతీయ ప్రయోజనాలే. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఒకే దేశంపై ఆధారపడే విదేశాంగ విధానాన్ని అనుసరించే పరిస్థితిలో లేదు. ఆర్థిక పునర్నిర్మాణం, అంతర్జాతీయ గుర్తింపు, వాణిజ్య అవకాశాలు, అలాగే మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఈ 4 అంశాలు కాబూల్కు అత్యంత ప్రాధాన్యంగా మారాయి. ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకుని భారత్తో సంబంధాలను బలోపేతం చేయడం ఆఫ్ఘనిస్తాన్కు వ్యూహాత్మకంగా ఉపయోగపడే నిర్ణయంగా కనిపిస్తోంది. ఇదే పరిణామం ఇస్లామాబాద్లో అసౌకర్యాన్ని పెంచుతోంది. ఒకప్పుడు పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్పై ఉన్న ప్రభావమే దాని ప్రాంతీయ వ్యూహంలో ప్రధాన బలంగా ఉండేది. కానీ ఇప్పుడు అదే ప్రభావం క్రమంగా తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తే దాని స్థానంలో కొత్త భాగస్వామ్యాలు రూపుదిద్దుకోవడం సహజమే. అందుకే భారత్-ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు కేవలం 2 దేశాల మధ్య స్నేహంగా కాకుండా మొత్తం దక్షిణాసియా శక్తి సమతుల్యతను ప్రభావితం చేసే పరిణామంగా మారుతున్నాయి. ఈ కథలో అసలు పోటీ మతం గురించి కాదు, ప్రభావం గురించి. అసలు సమరం సరిహద్దుల కోసం కాదు, వ్యూహాత్మక ఆధిపత్యం కోసం. రాబోయే రోజుల్లో కాబూల్ ఎలాంటి విదేశాంగ నిర్ణయాలు తీసుకుంటుందన్నదే పాకిస్తాన్ భవిష్యత్తు ప్రాంతీయ పాత్రను, భారత వ్యూహాత్మక అవకాశాలను, దక్షిణాసియా భద్రతా సమీకరణాలను నిర్ణయించే కీలక అంశంగా మారబోతోంది. భారత్-ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు, పాకిస్తాన్ ప్రతిస్పందన, మారుతున్న ప్రాంతీయ సమీకరణాలు, ఇవన్నీ ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. నేటి ప్రపంచంలో దేశాల విదేశాంగాన్ని నిర్ణయించేది మతపరమైన వ్యాఖ్యలు కాదు, జాతీయ ప్రయోజనాలు, ఆర్థిక అవకాశాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలే. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఒకే దేశంపై ఆధారపడే విధానానికి బదులుగా బహుముఖ సంబంధాల దిశగా అడుగులు వేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో వ్యూహాత్మక స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. రాబోయే రోజుల్లో కాబూల్ తీసుకునే ప్రతి నిర్ణయం ఇస్లామాబాద్ భద్రతా వ్యూహాన్ని, న్యూఢిల్లీ ప్రాంతీయ ప్రభావాన్ని, దక్షిణాసియా భవిష్యత్తు రాజకీయ సమీకరణాలను నిర్ణయించి కీలక మలుపుగా మారే అవకాశం కనిపిస్తోంది.